దేవుని వాక్యంలో నుండి ఈ రాత్రికాలం బైబిల్ పఠనం కొరకు ఒక చిన్న భాగాన్ని మనం పరిశీలన చేస్తాం. మన వ్యక్తిగత అవసరత ఎలా ఉంది, మనకుండే అవసరత విషయంలో మనం ఏం చేస్తున్నాం, దానిని మనం ఎలా అవసరతని పరిష్కారం చేయాలి. మన శ్రమ, మన అవసరత, మన అక్కర ఎంతగా మనం వెచ్చిస్తూ ఉన్నామో దానికి తగినటువంటి ప్రతిఫలము ఎందుకు పొందలేకపోతున్నాం అనేది ఈరోజు మనం ధ్యానం చేస్తాం. చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగున రాయము. కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకడలో దీవెనకరంగా చేయమని, మాతో మాట్లాడమని, సమస్త మహిమాఘనత ప్రభావంలో మీ చేతికి అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఒక హ్యూమన్కి, సృష్టికర్తకి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఒక భార్యకి ఒక భర్తకి, ఒక అన్నకి ఒక తమ్ముడికి, తండ్రికి కుమారునికి, లేక తల్లికి కుమార్తెకు, అత్తకు కోడలకు సరైన సంబంధాలు కనపడడం లేదు. అంటే వారిని గుర్తించడం లేదు. ఉదాహరణగా చూస్తే, కోడలు ఎంత పని చేసినా అత్త అది నా కూతురైతే 6 గంటలు చేసేది పనులన్నీ ఏమంటుంది అంటదా? నీకెట తెలుసయ్యా, మీ అమ్మ కోడలే రాలా. కాబట్టి అత్త ఏమన్నా అలవాటు ఉంటుందంటే, అదే నా కూతురైతే ఇవన్నీ మేము చేసుకోలేదా ఏంది, ఇవన్నీ మేము చేసుకున్నట్టువే కదా. కాబట్టి 6 గంటకి అయిపోయేది. ఎంతన్నా పని చేయకూడదు. అత్త ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఆమెను ప్రశంసించదు, ఆమెను అర్థం చేసుకోలేదు, ఆమెను గురించి తెలుసుకోలేదు. అలాగే ఎప్పుడు కూడా కుమారుణ్ణి హైలైట్ చేసుకుంటూ అల్లుడిని మామ ఏం చేస్తాడు? డౌన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇలా రకరకాలుగా సమాజంలో ఉంటున్న విషయాలు మనకు విదితమే. ఒక వ్యక్తి యొక్క శ్రమ, ఒక వ్యక్తి యొక్క అవసరత, కష్టం, బాధ సమగ్రవంతంగా సమాజంలో గుర్తించలేని పరిస్థితులు. మరి ఇవి ఎవరు తెలుసుకుంటారు? ఎవరు తెలియాలి? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరు తెలుసుకున్నారో సరైన వ్యక్తి తెలుసుకున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? మరలా చదవండి. నీ శ్రమను మళ్ళీ అదే మాట మాట్లాడతాం. అది నీ శ్రమను, రెండవది నీ దరిద్రతను ఎలా తెలిసింది? ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాడు? ఎక్కడో మనము భూమి మీద, ఈ ధాత్రిలో, ఈ ధరణిలో 1,00,000 మంది సమూహం ఉండగా, జనసాంద్రత ఉండగా, జనవాసాలు ఉండగా, నేత్రమునికే
అంటే దృశ్యరూపకంగా లేనటువంటి ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త, ఆ విభుడు విధాత ఏమని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ? నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును. ఎలా తెలిసింది? మనమైతే ఏమనుకుంటాం? సైన్స్ విద్యార్థులు ఏమనుకుంటారు? నా బాధ కనబడని దేవునికి ఎలా తెలుస్తుంది? సైంటిస్టులకు ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళ పదార్థం అంటే దృశ్య రూపకమైన దాన్ని మాత్రమే నమ్ముతారు. దేన్ని నమ్ముతారు? దృశ్య రూపకం ఉన్న దాన్ని మాత్రం మీద ఉన్న నమ్మకం, అదృశ్యమైన దాన్ని వారు నమ్మలేరు. ఏం నమ్మలేరు? ఇప్పుడు ఇది కరెంట్ వైర్ అనుకో, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ మెథడాలజీ ఏమంటారంటే కరెంట్ వైరా, ఏది కరెంట్ ఉంటే కనపడదు, కరెంటు కనపడదు, స్పర్శిస్తే కనపడుతుంది, ఉందో లేదు. కరెంటు దృశ్యంతో చూస్తే కనపడదు, వైర్లో కరెంట్ ఉందో లేదు. మనం నీళ్ళలో నిలబడి ఆ వైరు తెగిపోయిన కట్టైన వైరు నీళ్ళలో పెట్టుకుంటే అది నేనున్నానని పలకరిస్తుంది. మన చేతులకు తేమ ఉండి ఏమి లేకపోయినా, లబ్బరి చెప్పులు లేకపోయినా, నేల మీద మన పాదం అత్తయి ఉండి ఆ కరెంటు వైర్ కట్టైన ఆ లేయర్ని పట్టుకుంటే ఉన్నానని పలకరిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి పోయిన వారంలో మరొక ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయన బాబు గోగినేనికి చెందినటువంటి వ్యక్తి అంట. అంటే వాళ్ళ టీము, వాళ్ళ అనుచరుడు ఉంటారు కదా, కొలిక్స్. ఆయన అన్నాడు, ఏంటండి ఈ కాలంలో మీరు దేవుని నమ్ముతారా అన్నాడు. నా పక్క సీట్లోకి వచ్చాడు. నేనేం చెప్పాలా? నమ్ముతానండి అన్నా. మరి దేవుడు ఉన్నాడని నమ్మితే కరోనా టైంలో దరిద్రులందరూ ఏమైపోయారు? మా ప్రజలు లక్షల మంది చనిపోయారు. కాపాడొచ్చుగా. ఏంటంట, మా నాన్న ఉన్నాడు కనపడుతుంది, మా అమ్మ ఉంది కనపడుతుంది, మా అన్నయ్య ఉన్నాడు కనపడుతుంది, నా భార్య ఉంది కనపడుతుంది, నా కొడుకులు ఉన్నారు కనపడుతుంది, ఆకాశం ఉంది కనపడుతుంది, నా కాలేజ్ ఉంది కనపడుతుంది, నా బుక్ ఉంది కనపడుతుంది, నా మొబైల్ ఉంది కనపడుతుంది. మరి దేవుడు కనపడ్డే? ఇవన్నీ కూడా మనుషులు చేసినట్టువి. నేను చొక్కా వేసుకున్నా కనపడుతుంది, ప్యాంట్ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, అన్నీ కనపడుతున్నాయి. మరి దేవుడు ఎన్నిటికీ క్రియేటర్ అంటారు కదా, మరి ఆ దేవుడు కనపడే? అందరూ అసలు ఈ పాస్టర్ గారు ఏం చెప్తారా అని పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయినా. మాట్లాడాడు 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 నేను సైలెంట్గానే ఉన్నాను. అది పాస్టర్ గారు, నీ దగ్గర ఆన్సర్ లేదు, నువ్వేదో బతకడం కోసం ఏమయ్యావు? పాస్టర్ అయ్యావు. ప్రజల దగ్గర కానుకలు తీసుకోవడం కోసం నువ్వు పాస్టర్ అయ్యావు. మా ప్రజల్ని మబ్బి పెడుతున్నారు, డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు. అయిపోయిందండి, ఇంకేమైనా ఉందా అంటే ఇంకేముంది? ఫీజులు మాడిపోయినాయి నీకే అన్నాడు. ఫీజులు మాడిపోయినాయో ఎవరికి మాడిపోతాయో నువ్వు 15 నిమిషాలు మాట్లాడావు, నేను ఒకే ఒక మాట్లాడతా. నీ ఆన్సరు నా దగ్గర నుంచి నువ్వు రాబట్టాలంటే నీ దగ్గర నుంచి కూడా నేను ఒక ఆన్సర్ రాబట్టుకోవాలిగా. నీ మేధస్సు, నువ్వు ఎన్ని పుస్తకాలు రాసావో, ఎంత ఫిలాసఫీలో తెలియాలంటే నేను కూడా ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు కదా. అడగండి, ఇది అడిగి నేను చెప్తాను. మీరు చెప్పినట్టు అన్నీ బాగానే ఉంటాయండి, మీకు బ్రెయిన్ లేదనిపించింది సార్. ఏమన్నాను? మీకు బ్రెయిన్ లేదనిపించిందండి. నాకు బ్రెయిన్ లేకపోవటం ఏంటి? పిహెచ్డీ చేసిన, ఇన్ని డాక్టరేట్లు తీసుకున్నా, ఇన్ని గ్రంథాలు రచించిన, తర్వాత మోటివేషన్ క్లాసులు ఇస్తున్నా, ఎక్కడికక్కడ బాబాలని వాళ్ళని ఎండగడుతున్నా, నాకు బ్రెయిన్ లేకపోవడం ఏంటి అన్నాడు. ఆయన లాజిక్ని ఏం చేశాడు?
బ్రెయిన్ ఉందని ఎలా తెలుస్తుంది? ఏది నీకు బ్రెయిన్ ఉన్నట్టుగా నా చేతిలో పెట్టి చూడు. నీకు బ్రెయిన్ ఉంది అనడానికి నా చేతిలో పెట్టు. నీ బ్రెయిన్ తీసి నా చేతిలో పెట్టు. అప్పుడు నేను తమరికి బ్రెయిన్ ఉందని ఇప్పుడు చెప్పు. మైండ్ బ్లాక్ అయిందా లేదా? ఇప్పుడు ఆయన బ్రెయిన్ తీయాలంటే ఏం చేయాలా? లాజిక్ ఉందా లేదా? అంటే ఉంటేనే కదా నమ్ముతారేనా? పదార్థాన్ని చూసి నమ్ముతారు. ఇప్పుడు నీ దగ్గర బ్రెయిన్ ఉందని నేను కూడా చూసి నమ్మాలి. ఇప్పుడు దాకా అజ్ఞానమే అనుకోనాది, కానీ మీకు ఇప్పుడు బ్రెయిన్ ఉందని నేను కూడా చూస్తే నమ్ముతాను. తీసి చేతులు పెట్టు. అంటే కొన్ని చూస్తే కంటికి కనపడితేనే నమ్మేటివి గాలిని మనం ఆస్వాదిస్తాం. అది ఎటు నుంచి వస్తుందో మన నేత్రానికి కనపడదు, స్పర్శిస్తుంది. అది కన్ను లేడు గుడ్డోడు, వాడు రూపాయికాయనో 5 రూపాయలకాయనో 20 రూపాయలకాయనో 10 రూపాయలకాయనో 100 రూపాయల నోటో 500 నోటో 1000 నోటో వాడు తెలుస్తుందా లేదా? మరి కనపడతలేదు కదా కళ్ళు, ఎలా తెలుస్తుంది? స్పర్శ జ్ఞానం. కళ్ళున్న మనమైనా మోసపోయి ఒక నోటు ఎక్కువ ఇస్తామేమో, వాడు మాత్రం ఇయ్యడు. అర్థమైందా? అంటే కనబడేది నీవు నేను అనుకున్నంత ఈజీగా ఉండదు. కనబడుతుంది కాబట్టే ఉంది, కనబడతలేదు కాబట్టి లేదనేది కాదు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించాలి. దేవుడికి ఎలా తెలిసింది? నేను శ్రమ పడుతున్నట్టు, నేను బాధపడుతున్నట్టు, నేను దరిద్రతలో ఉన్నట్టు, నేను అప్పుల్లో ఉన్నట్టు, నేను ఇబ్బందులో ఉన్నట్టు, పూట గడవని పరిస్థితుల్లో ఉన్నట్టు, అప్పులు అడిగే వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్ చేసి పెట్టి స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఇంట్లోకి వస్తే లేడని చెప్పండి అని చెప్తున్నట్టు, నేను రికవర్ అవ్వలేనేమో, ఇక నేను కోలుకోలేనేమో, ఈ బాధను తట్టుకోలేక ఏ నుయ్య గొయ్య చూసుకొని సూసైడ్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకునే విషయాలు పక్కనున్న మనుషులకు తెలియాలా, కానీ ఎవరు తెలుస్తున్నాయంట? దేవుడికి తెలుస్తుంది. నేను ఈ పర్సనల్ విషయాలు నేను ఎవరు చెప్పుకోలేదే, ఆయనకి ఎలా తెలిసింది? మనిషి తయారు చేసిన మొబైల్ మిషన్, దాని కోడ్ నొక్కితే, నేను మన యాడికి వెళ్తే ఏం చేస్తున్నావు సార్ అన్నాడు. ఏంటయ్యా మనుషులేడు నీళ్ళ కోసం వచ్చానంటే, ఇక్కడ మనిషి ఉన్నాడు సార్ అన్నాడు. మరి ఎట్లా మరి పట్టుకోవటమే అన్నాడు. ఎట్లా పట్టుకోవాలా? మినరల్ వాటర్ అక్కడ బాక్స్ ఉంది, కాయిన్ బాక్స్ లాగా, దానికి 5 రూపాయలు బిల్ వేయాలి. ఏంటది? 5 రూపాయలు బిల్ వేస్తే వాటర్ వచ్చేసినాయి. అర్థమైంది లేదు? మరి అది ఎవరు తయారు చేశారు? దాన్ని ఒక హ్యూమన్ తయారు చేశాడు. అంటే ఒక మిషనరీ అతని ఐడియాలజీ ఏం చేస్తున్నది? ఫాలో అవుతుంది. మనం మొబైల్లో టచ్ చేస్తే డిజిట్ని అది కూడా ఏం చేస్తుంది? ఫాలో అవుతుంది. ఇప్పుడు గూగుల్లో ఇలా చెప్పేస్తే అది ఫాలో అవుతుంది. అంటే దీనికి ఇంత పరిజ్ఞానము హ్యూమన్కి ఇచ్చింది ఎవరు? ఇంత ఐడియాలజీ ఇచ్చింది ఎవరు? మరి ఈయనకి ఇంత ఐడియా ఉంటే మరి ఈయనను సృష్టించడానికి ఎంత ఉంటుంది? అరే నువ్వు నిన్ను మన పుట్టావరా, నేను ఎవరో తెలుసా? నీ కన్న తండ్రిని. తండ్రి ఏమంటాడు? నీ కన్న తండ్రి నాకు తెలుసా, నీకు తెలుసా? మరి మనిషి నీ కన్న తండ్రిని అని అంటున్నప్పుడు మరి సృష్టికర్త అయిన దేవుడు ఏమనాలా? ఆయన చూస్తున్నాడంట. ఆయనకి ఈ విషయంలో ఏది మరుగైనది లేదు. చూడండి, దేవుని వాక్యంలో దృశ్యమైన దాన్ని కాదు, మనం అదృశ్యమైన దాన్ని గురించి కూడా ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33, 34 అవి చదువు. ఆ వచ్చిన కింద భాగం ఉంటుంది, నిలువు గీత చివరి లైన్లో, చివరి భాగంలో చదవండి. ఎన్నో వచ్చిన అది? నా వైపు చూడయ్యా.
కుడివైపు ఉన్న పేపర్లో లైన్కి కుడివైపు ఎడమవైపు ఉన్న దాంట్లో కింద భాగం ఉంటుంది. దృశ్యమైనది అదృశ్యమైనది 34 లేదా 33 34లో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము పేపర్లో చెప్తున్నా కదా, ఈ పలానా చోట ఉంటుందని చెప్తున్నా. ఆ రెఫరెన్స్ చదివితే సరిపోతుంది. ఆ కింద రెఫరెన్స్ ఎంత? ఎక్కడ? అందుకే చెప్తున్నా, కుడివైపు ఉన్న పేపర్లో నిలువు గీతకి ఎడమ వైపు అని చెప్తున్నా. ఆ భాగాల్లో చదివితే ఆ పారాగ్రాఫ్లో క్షయమైనది అక్షయతను, క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసినది, మధ్యమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసినది. ఈ క్షణమైనది అక్షయమైనది ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము. కాబట్టి దృశ్యము అదృశ్యం ఇక్కడ. ఈ దేహము క్షయమైనది అంటే ఇది దృశ్యరూపకంగా మనకు కనబడుతుంది. ఒకరోజు ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి అదృశ్యమైన దేహాన్ని మనం పొందుతాం. ఇక్కడేం పిలుస్తారో తెలియదు కానీ ఆంధ్రలో అయితే గొంగలి పురుగు, దాన్ని ఏమని పిలుస్తారు ఇక్కడ? ఇలా బొచ్చు బొచ్చు ఉండి ఇలా వెళ్తూ ఉంటుంది, నల్లగా ఉండి. ఏమని పిలుస్తారు? బొంత పురుగు. అది తెలంగాణ పదం నాకు తెలియదు. దాని ఆంధ్రలో బొచ్చు పురుగు అంటారు. దాని గ్రాంధిక పేరు గొంగలి పురుగు. కానీ ఆ గొంగలి పురుగు చీతాకోక చిలుక మారుతుంది. అంటే అది ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది. అంటే దృశ్యమైన రూపంలో అసహించుకున్నారు దాన్ని. బొంత పురుగు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోర దగ్గర కూడా దొరద టచ్ చేయదు. మరి అదృశ్యంగా అది దృశ్యము రూపము కాకుండా అది అదృశ్య రూపాన్ని పొందుతుంది. అప్పుడు ఇంట్లో పట్టుకోవడం కాదు కదా, రోడ్ల మీద దొరికే చిన్న చిన్న బొమ్మలు ఇలా అంటించుకుంటారు గోడ మీద. ఒరిజినల్ దాన్ని పెట్టుకోవచ్చుగా. అర్థమైందా? అంటే క్షయమైనది ఆ బొంత పురుగు, అక్షయమైనది చీతకొక చిలక. అది రూపాంతరం చెందింది. ఇప్పుడు దృశ్యమైనది శాశ్వతం కాదు. దృశ్యమైనది ఏది కూడా శాశ్వతం కాదు. నేత్రానికి కనపడేది అన్నీ కూడా అశాశ్వతమే. మనం కూడా అశాశ్వతమే. మనకున్న చరాస్తులు కూడా అశాశ్వతమే. మనమైనా వాటికి దూరం అవుతాం, లేదా అవైనా మనకు దూరం అవుతాయి ఒకరోజు. కాబట్టి ఇప్పుడు దృశ్యము అదృశ్యము అక్కడ లేదా, కనపడలేదా? దృశ్యము అదృశ్యం అని సెర్చ్ చేసి చూడండి. దృశ్యము అదృశ్యము అని. దృశ్యమైనది ఒకరోజు అదృశ్యతను ధరిస్తుంది. దృశ్యమైనది ఏం చేస్తుంది? కాబట్టి ఈరోజు కనపడుతున్నది మనకు శాశ్వతం కాదు. కనపడేది మనకు శాశ్వతము కాదు. ఒకసారి చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము గనుక. ఎలా కనపడతాయి?
అందుకని ఈ సైంటిస్టులు, ఈ సైన్స్ వాదం పిహెచ్డీలు చేసిన వాళ్ళు వాళ్ళకు అదృశ్యమైన దేవుణ్ణి గ్రహించలేరు ఈ నేత్రము ద్వారా. 12 13 13 12 15 అని అడుగుతున్నాం. 17 17 ఎంత క్లియర్గా రాస్తాడంటే ఏమని రాస్తాడు? మరలా చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక. అందుకనే వారు దృశ్య రూపకంగా దేవుడు కనపడటం లేడు కాబట్టి దేవుడు లేడు అనుకుంటున్నారు. దృశ్య రూపకంగా వైర్లో విద్యుత్ ఉన్నట్టు కనపడదు, అంత మాత్రాన విద్యుత్ లేదను. దృశ్య రూపకంగా గాలి మనకు కనపడదు, అంత మాత్రాన గాలి లేదనకూడదు. దృశ్య రూపకంగా మనం వండుకుంటున్నటువంటి కూరల్లో లవణం అనబడే సాల్ట్ కనపడుతుందా? మరి సాల్ట్ ఉంది లేదు ఎట్లా తెలుస్తుంది? లాజిక్గా కాదు. అది నాలుక మీద పెట్టినప్పుడు కూరలో సాల్ట్ ఉందో తగ్గిందో ఎక్కువైందో చెప్తుంది. అంటే నాలుకకు మాత్రమే ఆ పవర్ ఉంది. ఏం కనిపెట్టే పవరు? రుచి. నాలుకనే ఈ ఆర్గన్ లేకపోతే ఇక మనకేమి వర్క్ తింటమే. చూసారా, మనకు ఈ చర్మానికి స్పర్శ జ్ఞానాన్ని పెట్టాడు. ఈ ఆర్గన్స్ అన్నిటికీ ఈ శక్తి సామర్థ్యాలు సైన్స్కి వల్ల వచ్చినవి కాదు. దీని లోపల ఆత్మ ఉన్నప్పుడే ఈ పంచేంద్రియములు పనిచేస్తాయి. ఈ దేహంలో నుంచి ఆత్మ వేరైతే మా తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను అంటాడు. వాడికి చెప్పే ఆన్సర్ ఇదే. నువ్వు ఎట్టొచ్చావంటే ఏం చెప్తాడు? మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, వారికి వాళ్ళ తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఇదే చెప్తాడు తప్ప ఈ యాంకర్లు అడిగే ఆ క్వశ్చన్ కూడా కరెక్ట్గా ఉండదు. సరేనా బాబు, టెస్టోస్టిరాన్ ఈస్ట్రోస్టిరాన్ అనేది కూడా భగవంతుడు పెట్టాడు దేహంలో. స్త్రీలో ఈస్ట్రోస్టిరాన్ ఉంది, పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉంది. అది బాల్యంలో ఉన్నప్పుడు కలిసి ఆడతారు, ఏ ఫీలింగ్స్ ఎమోషన్స్ లేవు. అయితే 12-13 సంవత్సరాలు రాగానే ఆ హార్మోన్ అనేది అబ్బాయిలో అమ్మాయిలో పనిచేయడం ప్రారంభమవుతుంది. అప్పుడు వస్తాయి ఫీలింగ్స్. అర్థమైంది నేను చెప్పేది? మరి ఆ ఫీలింగ్స్ హార్మోన్ ఎవడు పెట్టాడు? అమ్మ నాన్న ఇచ్చాడా? అది సృష్టికర్త అయిన దేవుడు పెట్టాడు. అది ఈ వయసులోనే పని చేయాలి, ఈ వయసులోనే అది పని చేయాలి. అది ఈ దేహంలో ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నప్పుడే ఈ దేహము అన్నిటి చేయగలదు. ఈ ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత ఇది అమ్మ నాన్న ద్వారా వచ్చింది కాదంటే ఆత్మ. చెట్టులో నుంచి కలప వచ్చింది, చెట్టే లేకపోతే కలపలేదు. అంటే మన దగ్గరకు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చాడు? అమ్మ నాన్న ఇచ్చింది కాదు, అమ్మ నాన్న ఇచ్చింది కాదు. కర్మాగారం అనేది ఉంటేనే ఒక వస్తువు బయటికి వస్తుంది. కర్మాగారమే లేకపోతే వస్తువు రావడానికి వీలు లేదు. ఒట్టి కర్మాగారం ఉంటే సరిపోదు, దానికి డిజైనర్ ఉండాలా. దానికి ఎవరు ఉండాలా? డిజైనర్ ఉండాలా. అంటే ఇది ఇంత పరిమాణం దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఉండాలా. దానికి అదే డిజైన్ అవదు, దానికి అదే కర్మాగారంలో తయారు కాదు. హ్యూమన్ ఐడియా అనేది అక్కడ వర్క్ చేస్తుంది. హ్యూమన్ లేకపోతే ఏ మిషన్ కూడా వర్క్ చేయదు. అది జేసీబీ అయినా, ఎన్ని టన్నుల క్రేన్ అయినా దాన్ని ఏం చేయాలి? ఆపరేటింగ్ చేయాలంటే ఎవరు కావాలా? ఆ దేహం అంటే సరిపోద్దా? ఎరుకు కూడా దేహం ఉంది, పెట్టండి, ఆపరేటింగ్ చేస్తుందేమో. డైనోసార్ కూడా దేహం ఉంది, పెట్టండి, ఆ క్రేన్ ఆపరేటింగ్ చేస్తుందేమో. అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి దేహము వలన జరిగేటివి కాదు. అంటే సైన్స్కి సరైన ఆధారాలు లేవు. అది దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఈ దేహంలో అన్నిటిని వరకు చేస్తాయి. ఆత్మ దేహాన్ని విడిచిపెడితే ఇంకేమి మొక్కలు కైమ పట్టినప్పుడు ఏమి అందం. అదే ఇక్కడ దృశ్యమైంది శరీరము,
అదృశ్యమైనది. అంటే దృశ్యమైనది భూలోకము, అదృశ్యమైన దాన్ని చూడాలి మనం. దృశ్యములు మనకి ఏం కనపడుతున్నాం? చుట్టుముట్ల చుట్లు మనకి ఏ అవకాశం లేదు. చుట్టూ మనకి శ్రమలే, చుట్టూ మనకి ఇబ్బందులే, చుట్టూ మనకి కష్టాలే, చుట్టూ మనకి బాధలే. ఏ ఒక్క స్కోప్ కూడా లేదు, ఒక్క అవకాశం కూడా లేదు మనకున్న సమస్యలు తీరటానికి, మనకున్న అప్పులు తీరటానికి, మనకున్న రోగం తగ్గిపోవటానికి, మన కష్టాలు తీరటానికి. మరి ఇప్పుడు ఎలాగా? అంటే మన నేత్రానికి అవే కనపడుతూ ఉంటాయి, అవే కనపడుతూ ఉంటాయి. అంటే మనకు అతీతమైన శక్తి కావాలి. ఏం కావాలి? అది చూడాలంటే, అదృశ్యమైన దాన్ని చూడాలంటే అతీతమైన శక్తి కావాలి. వీళ్ళు దృశ్యరూపకంగా ఉండి ఏం చూస్తున్నారంట? అదృశ్యమైన దాన్ని చూస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ శ్రమలు నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును. బట్ అంటాడు, అయినా నీవు శ్రమలో ఉండి, దరిద్రతలో ఉండి, అప్పుల్లో ఉండి, రూపాయ దొరకక, 10 రూపాయలు దొరకక, పాల ప్యాకెట్ లేక, పచ్చడి దొరకక, సాంబార్ తెచ్చుకున్నాడు పూటకి 20 రూపాయలు అడ్జస్ట్ అవ్వక ఎంత ఇబ్బంది పడుతుంటే ధనవంతుడు అంటాడేంది? లూజ్ అనుకుంటా బైబిల్ దేవుడికి అని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? అదృశ్యములో ఏముందో మనకు కనపడటం లేదు. మనకు కనపడేటివి రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, కొరతలు, టార్గెట్లు, అప్పులు, ఇవే కనపడతాయి. కానీ అతీతమైన శక్తిని మనం పొందుకున్నప్పుడు మన సమస్యలు మనకి ఏవి కూడా సమస్యలుగా ఉండవు. మన సమస్యలు ఏవి కూడా సమస్యలుగా ఉండవు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన చూస్తున్నాడంట అన్ని విషయాలు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట 15-16 కూడా చదవండి. ప్రకటించువారు పంపబడని ఎడల ఎవరు ప్రకటిస్తారు? ఇందు విషయమై సువార్త ప్రకటించే వారి ప్రారంభం ఎంతో సుందరమైనది అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు విని నమ్మను? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన అంటే ఇప్పుడు దృశ్యము అదృశ్యం అంటే ఏంటిది? అదృశ్యమైన దాన్ని మనం ఎలా నమ్మగలం? అదృశ్యమైన దాన్ని మనం ఎలా చూడగలం అంటే విశ్వాసము ద్వారా. ఏంటంట? దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన అదృశ్యమైనవి చూడగలం. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన, లేక దేవుని సంపూర్ణంగా నమ్మటం వలన అదృశ్యమైన వాటిని మనం చూడగలం. ఇంకా అర్థం కాలేదా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం మన్నించండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఇదంతా విశ్వాసము ద్వారా జరిగింది. దేని ద్వారా జరిగింది? విశ్వాసము కలిగిన అబ్రహాము దేన్ని చూశాడంట? కంటికి కనపడటం లేదు, దృఢమైన పునాది కలిగిన పట్టణాన్ని చూశాడట. ఎలా చూశాడు? ఎలా కనపడింది? విశ్వాసమును బట్టి.
కాబట్టి విశ్వాసమును బట్టి, అంటే విశ్వాసము ద్వారా అదృశ్యమైన దాన్ని చూడగలిగారు వారు. ఏం చూడగలిగారు? విశ్వాసము ద్వారా అదృశ్యమైన వాటిని చూడగలిగారు. అంటే మన కష్టము, మన బాధ దేవుడికి ఎలా తెలుస్తుందో అది మనం తెలుసుకోవాలంటే మనం కూడా అదే స్థాయికి వెళ్ళాలి. అతీతమైనటువంటి అప్డేట్ అవ్వాలి. ఆత్మీయంగా దినదినము కట్టబడాలి. అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అది విశ్వాసం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే విశ్వాసం ఉన్నప్పుడు మనం బలహీనపరచబడ్డాం, ఆత్మహత్య ప్రయత్నం చేయం, దాక్కోం, చెదిరిపోం, భయపడం. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగా, శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని సమర్థుడని రూఢిగా విశ్వసించి, అది బలం అంటే భయపడాల్సిన అవసరం. విశ్వాసము ద్వారా మనం సమస్తము సాధ్యపరచగలము. ఏదైతే హైలీ ఇంపాసిబుల్ అనుకుంటామో అవన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. అవన్నీ మనకి ఏమవుతాయి? పాసిబుల్ అవుతాయి. ఇది నా వల్ల కాదు, నేను ఓడిపోయాను. సినిమా తారలు అలా అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? శరీరాన్ని విడిచిపెట్టారు. శరీరాన్ని, దాన్ని ఆత్మహత్య అనకూడదు, తప్పది. అది డిక్షనరీలో కరెక్ట్ పదం కాదు. దేహ హత్య, దాన్ని ఏమని పిలవాలా? ఆత్మని ఎవడు హత్య చేయగలడు? అది కనపడుతుందా? దేహ హత్య అది. ఎవడో పనికి మాలోడు వాడిన పదం క్రైస్తవుడు వాడకూడదు. నేనైతే వాడను. సిల్సింతకి ఏం తక్కువ? ఆమె కూడా ఏం చేసుకుంది? అదే ఆమె పేరేంటి? దివ్యభారతి. 17-18 సంవత్సరాల వయసులో మెగాస్టార్తో. ఏం తక్కువ ఆమెకి? ఈయన పేరేం పేరు? ఉదయ్ కిరణ్. ఆయనకేం తక్కువనా? లేదు. కొన్ని చిత్రీకరిస్తారు. వాళ్ళకి డబ్బు లేక కాదు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, కలవరం, భయము. ఇంక ఇది నా వల్ల కాదు, ఇక నేను విన్ అవ్వలేను, నేను సక్సెస్ అవ్వలేను, నేను సాధించలేను, నేను ఓటమిని అంగీకరిస్తున్నా, నేను అన్నిట్లో ఓడిపోయాను, ఇంక నేను ఎవరి కోసం బతకాలా, దేనికోసం బతకాలా, బతికి నేనేం సాధించగలను? నెమ్మది లేక, తిన్నది ఒంటి పట్టక, దొంగలాగా, తప్పు చేసేటట్టుగా, నేనేమైనా నేరస్తున్నా, నేనేమన్నా ఉగ్రవాదినా, ఏంటి నా బతికిది? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలా? ఇవన్నీ ఎవరు తెలుసుంట? దేవుడికి తెలుసు. ఇవి ఎవరికి తెలియదు. ఇవి ఎవరికి? దేవుడికి తెలుసు. అందుకంటాడు, మీ శ్రమ నేను ఎరుగుతాను, మీ దరిద్రత నేను ఎరుగుతాను. ఎలా పోతాయి? ఇదిగో నువ్వు ఇలా ఉండు. నీ విశ్వాసంలో నువ్వు రాడ్డు తేలాల, ఆరుతేరాల, ఎదగాల. విశ్వాసం ద్వారా 70 సంవత్సరాల వయసులో, 74 సంవత్సరాల వయసులో లక్ష్మీపార్వతి రామరాజు వారి కొడుకుని కానాలంది. వీలైందా? చాలా సెలవు తీసుకున్నాడు. కానీ ఇక్కడ 100 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఏం కాలేదంట? నేను పురుషుణ్ణి, సంపూర్ణమైన పురుషుణ్ణి. నా భార్య కూడా 90 సంవత్సరాల వయసు, ఆమె సంపూర్ణమైన స్త్రీ. మేము ఎలాగైనా సంతానాన్ని పొందగలం. విశ్వాసము ద్వారా ఆయన బలాన్ని పొందారంట. శరీరం సపోర్ట్ చేస్తుందా దానికి?
కుటుంబ జీవితానికి. ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లలకి నరాల వీక్నెస్ వచ్చి రకరకాల మెడిసిన్స్ అన్నీ వాడి నా వల్ల కాదులేమ్మా నీకు దండం పెడతా కాస్త అనే పరిస్థితులు వచ్చేసి మరి 100 సంవత్సరాల వయసులో ఎలా సాధ్యం అంటే మనకు దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. దాన్ని ఏమంటారు? సంకల్ప బలం. నేను చేయగలను, ఇది నా వల్ల. దాన్ని మోటివేషన్ క్లాసులు అంటారు. అది మోటివేషన్ మనం ఎవరి ద్వారా పొందాలి? హ్యూమన్ ద్వారా కాదు, దేవుని ద్వారా పొందాలి. విశ్వాసం వలన తన బలహీనుడు కాక అవిశ్వాసం వలన బలము పొందేను అంటే నేను సాధించగలను. ఈ విశ్వాసం అనేది పర్యాయ బలం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనం, ఇది కనుక నువ్వు విశ్వసిస్తే సక్సెస్ అని రాయబడింది. మార్క్స్ వార్త 9:23. మార్క్స్ వార్త 9:23. అందుకు యేసు అంటే ఇప్పుడు మనం ఇలా చదువుతాం, మన వాడక బలంలోకి వచ్చేవరకు నమ్మకం, బైబిల్ పరిభాషలో వచ్చేవరకు విశ్వాసం, ఫెయిత్. నమ్ముట నీ వలన అవుతే నమ్మే ప్రతి వానికి ఒక క్రైస్తవుడికి అని రాయబడిందా? ప్రతి వానికి, వారు బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, జురాస్ట్రన్స్ అయినా, ఇస్లామీ అయినా, క్రైస్తవులైనా, ప్రపంచంలో ఉన్న నాస్తికులైనా, కమ్యూనిస్టులైనా, ఎవరైనా సరే ఈ దేవుణ్ణి కనుక నమ్మితే ఏమంటున్నాడు? సమస్తం నీకు ఒక్కసారి నమ్మి చూడు. ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. వాడిస్తాడు, వీడిస్తాడు, వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు. 100 మంది దగ్గర మనం ప్రయోగాలు చేసి 100 మందికి ఫోన్ కాల్ చేసి 100 ఊర్లు వెళ్ళి తిరిగి అక్కడ 10,000 ఇక్కడ 10,000 తెచ్చినా చెప్పండి, 100 మంది దగ్గర తెస్తే ఎంత అవుతుంది? ఏంది 10,000 అయ్యా, ఎన్ని లక్షలు అవుతుంది? ఒక వ్యక్తి దగ్గర 10,000. ఒకసారి చూడండి, 10 × 100 అసలు 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? మరి 100 మంది 10,000 మొత్తం ఎన్ని సున్నాలు అయినాయి? 5 సున్నాలు. ఎంతైంది? 1, 10, 100, 1000, 10,000, 1,00,000 అవుతుంది. మీరు 10 లక్షలు అంటారు. ఇవేనా మీరు నేర్చుకునే లెక్కలు? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అందుకే నేనేం చెప్తున్నానంటే, మన అవసరాలు ఎన్ని ఉంటాయి? 10 లక్షలు అవసరం ఉంటుందా ఈ వయసులో? మా అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మన అవసరం. ఇప్పుడు మనం 50 మంది దగ్గర వెతికి జమ చేసే దానికంటే వాడిని నమ్ముతున్నాం మనం. వాడు ఇస్తాడు సక్సెస్. వాడు తలుచుకుంటే ఏమైనా ఎక్కడ చోట తాకట్టు పెట్టి తెచ్చిస్తాడు. మనం అంటే అంత నమ్మకం అనుకుంటాం, తిరుగుతాం. పీరియడ్ వేస్ట్ అయింది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ మనిషిని నమ్మేదేదో ఇక్కడ దేవుణ్ణి నమ్మాలి. మనిషి నమ్మితే మనం ఏమవుతామంట? ఒకసారి చూడండి, 118:8. 118:8. మనిషి మీద నమ్మకం ఉంచటం, దేవుని మీద నమ్మకం ఉంచటం, మనసుని విశ్వసించటం, దేవుని విశ్వసించటం, ఆ వ్యత్యాసం కనపడుతుంది ఇక్కడ. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే. ఎందుకని? మనము హ్యూమన్ కాబట్టి మనం ఎవరి మీదనే నమ్మకం ఉంచుతాం? కంటికి కనపడే దృశ్యమైన వాటి మీదనే నమ్మకం ఉంచుతాం. అదృశ్యమైన దేవుడి మీద మనం ఏం చేయలేం, నమ్మకం ఉంచలేము. అందుకే మనము సుసాధ్యమైన వాటిని కూడా అసాధ్యం అనుకుంటున్నాం.
దేవుని మీద నమ్మకం విశ్వాసం కనుక పెంపాలితే పరుగుడిల్లితే అసాధ్యం కూడా మనం ఏం చేసుకుంటాం, సుసాధ్యంగా అంటే మన చేతిలో ఉందంట, మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాల, మన శ్రమ మన కష్టం ఆయనకు తెలుసు అంటే ఇప్పుడు మనం ఆయన పాద పద్మముల చెంతకి చేరాలి. ఆయన ఏదో చెప్తాడు, ఆయన మాట మనం వినాలి. అంటే అశ్రద్ధ వలన శాపము, శ్రద్ధ వలన ఆశీర్వాదం. చూడండి ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు, ఆయన ఏమని నమ్మాల, ఆయన మాట వినటం వలన విశ్వాసం వచ్చిందంట. ఏం వినాలా, ఆయన మాట. ఆయన మాట అంటే ఏమవుతుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం ఒకరు చదవండి, 12వ వచనం ఒకరు చదవండి. ఏంటి ఆయన మాట వింటే, మన శ్రమ మన కష్టం ఆయనకు తెలుసంట. ఇప్పుడు ఆయన మాట మనం వినమంటున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా వాక్కు, యెహోవా మాట ఎలా వినాలంట, ఎలా వినాలంట, శ్రద్ధ అంటే ఎట్లుంటుంది అంటే నిమగ్నమైపోవడం. ఏ సౌండ్స్, ఏ కెరింతలు, ఏ కేకలు, శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ఏ కలవరం మన మైండ్ కేంద్రీకృతం చేయటమే దాన్ని శ్వాస మీద ధ్యాస అంటే. అంతమించి వేరేదేమి ఏ శబ్దం మనకు వినపడకూడదు, ఏది మన మైండ్ను డైవర్ట్ చేయకూడదు. దాన్నే శ్రద్ధ అంటారు. దానికి ఏం పదం వాడారు, శ్రద్ధగా కనుక మనం దేవుని, కొంతమంది దేవుని సన్నిధిలోనే కూర్చుంటారు, శరీరము మనసు మాత్రం రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్తూ ఉంటుంది, శ్రద్ధ లేదు. ఆ అశ్రద్ధ ఏదైతే ఉందో మన జీవితంలో అది మనల్ని ఆశీర్వాదానికి దూరం చేస్తుంది, మరలా మనల్ని వేదన పాలే చేస్తుంది, మరలా దుఃఖం పాలే చేస్తుంది. శ్రద్ధ కలిగి దేవుని మాట వింటే ఏమవుతుందంట, ఇప్పుడు చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అది శ్రద్ధ అంటే. అనుసరించాలా, దాని ప్రకారంగా జీవించాలా. అంటే మన ఆలోచన, మన పద్ధతిని, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అనుసరించి జీవించిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఏంటంట, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. అంటే ముందుది మనం చేయగలిగితే పార్ట్ 1, పార్ట్ B మనం రుచి చూస్తాం. ఇప్పుడు భూమి మీద 800 కోట్ల మంది అనుకుందాం. అంబానీ, అదాని కూడా వేస్ట్ అవుతారు ఒక రోజు నీ దగ్గర. ఎవరు వేస్ట్ అవుతారు? అంబానీ, అదాని కూడా కౌంట్లెస్. కాబట్టి ఇది మనం గ్రహించాలి. అంటే మొదటిది మనం చేయగలిగితే రెండోది ఆటోమేటిక్గా చేయగలము. అది సక్సెస్ చూడగలం. దాన్ని మనం చేయగలిగింది మనం చేస్తే దేవుడు చేయగలిగింది అంటే మనకు అతీతమైన దాన్ని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. మనం రాయగలిగినట్టుగా ఆన్సర్ మనం రాస్తే దానికి మార్కులు ఎన్ని రావాలో ఎవడు ఇస్తాడు? పేపర్ని దిద్దేవాడు చేస్తాడు. అర్థమైంది కదా? అంటే మనం చేయాల్సింది, నేనేం చేయను, నువ్వు ఎట్టించినావు పేపర్ అట్టే పెట్టేస్తాంటే అది అవదు. అంటే మనం చేయగలిగింది మనం చేస్తే అతనుకున్న రైట్స్ ఏమో అది 10 మార్కులదే, నువ్వు రాష్ట్ర విధానం 6 మార్కులే వస్తాయి. కానీ వాడు కన్ఫ్యూజ్ అయిపోయి 9 వేస్తాడు. ఏం చేస్తాడు? కన్ఫ్యూజ్ అయిపోయి 9 వేస్తాడు. 10 చోట్ల 9 వేసాడు అనుకో, ఎన్ని మార్కులు పెరుగుతాయి? 3 మార్కులు అయ్యా. ఒక చోట 3 మార్కులు కలిసినాయి, 6 మంది 9 వేసాడు. ఆడు 10 చోట్ల 9 వేసాడు అనుకో, 6 వేసినాడు, ఆటోమేటిక్ 30 మార్కులు పెరిగాయి. ఇక నీకు రావాల్సిందండి 5 అయితే సరిపోవా? అంటే నీకు తెలియకుండానే వాడు ఎన్ని వేసాడు? 30 వేసాడు. ఇంకా 5 వస్తే అయిపోయింది కదా. 5 ఆ బిట్ పేపర్లు తెచ్చుకుంటే సరిపోయింది. ఇది అద్భుతమైన సబ్జెక్ట్. ఇది చాలామందికి తెలియదు.
ఇది చాలామంది తెలియదు. అంటే నీ ప్రయత్నం నువ్వు చేయగా దేవుడు చేయాల్సింది చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఉంది ఇక్కడ. పార్ట్ 1 నువ్వు చేయాలి, పార్ట్ బి నువ్వు రుచి చూస్తావు. పార్ట్ 1 చేయకుండా నేను పార్ట్ బిని చూడాలంటే అది ఎలా సాధ్యం? అది హేతుబద్ధమైనది కాదు. అది హిస్టారికల్గా, సైంటిఫిక్గా, బిబ్లికల్గా ఆధారాలు ఉండవు, దానికి రుజువులు ఉండాలి. నేను చేయగలిగింది నేను చేస్తాను, మిగతాది దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు 12వ వచనం చదవండి. యెహోవా ఇది కనుక మొదటి భాగాన్ని మనం చేస్తే రెండోది ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు. చదివయ్యా. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును. నీవు చేయ కార్యమంతటిని. ఇక్కడ వర్షానికి, నీ హ్యాండ్ వర్క్కి, నీ పనికి, వర్షానికి పనికి సంబంధం ఏంటి? కొన్ని పనులు వర్షం వస్తే ఆగిపోతాయి. కానీ ఇక్కడ ఏం పెట్టాడంటే లింక్ పెట్టాడు. నీ చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. అక్కడ ఆపట్ల ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిస్తావు, కానీ ఇక మీదట అప్పు చేయవు. చూసారా? అంటే ఈ అప్పు నుంచి మనం విముక్తులం అవ్వాలంటే శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో శ్రద్ధ భక్తులతో మనం గడపాలి. రకరకాల కలవరాల ఆలోచనలతో దేవుని సన్నిధిలో ఉండకూడదు. అన్నీ ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఆయన చూస్తాడు నా మీద ఎంత ప్రేమ ఉంది, నా కోసం ఎంత టైం కేటాయిస్తున్నాడు. అన్నీ మర్చిపోయాడా? ఈ సమయం, ఈ కాసేపైనా సర్కస్కి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతాడు ఎవడు, ఆ బఫన్ చేసే యాక్షన్కి. జబర్దస్త్ చూస్తున్నప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతారు ఎంతసేపు. సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు ఆహా, ఏసీలో బాల్కనీలో ఏమి నా వైభవము, నేల టికెట్ కానీ నేను, నా పక్కన బాల్కనీ ఎవడు కూర్చున్నాడు, కోటీశ్వరుడు కూర్చున్నాడు. ఎవడు వచ్చిన థియేటర్కి వస్తాడు పక్కన కూర్చోవాల్సిందే. వీడు కాగితాలు ఏరుకున్నాడు కూడా, ఏరా ఇది బాల్కనీ, నా పక్కన కూర్చో, ముసుకో, నువ్వు టికెట్ కొన్నావు, నీకు ఇష్టం లేకపోతే లేచిపో. వాడు ఏమంటాడు, నీకు ఇష్టం లేకపోతే లేచిపో. అంతేగాని నా పక్కన కూర్చుంటావేంటి అనే రైట్స్ నీకు అనడా అంటాడు. ఇది నీ కార్యాలయం కాదు, ఇది పబ్లిక్. నేనెవడు? పబ్లిక్ టికెట్ కొన్నట్టు. కాబట్టి ఇది పర్సనల్ కాదు, ఇదేంటిది పబ్లిక్ అన్నమాట. అందువల్ల నీకు ఇష్టం లేకపోతే నువ్వు లేచిపో. నేను లేచిపోవడం ఏంటి? నేను చూడటానికి వచ్చాను, లేచిపోమంటావు, నువ్వెవరు చెప్పడానికి నాకు అంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, నువ్వు కనుక ఇది చేస్తే చాలామంది దేవుని సన్నిధి ఏకాగ్రత ఉండడం లేదు. అందుకే వారి జీవితంలో ఏది కూడా సక్సెస్ వైపు ఉండదు. ఎన్నిసార్లు ఓడిపోయామని కాదు, గెలుపు కొరకు మనం ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలి. కాబట్టి దాని సక్సెస్ అది మనం సాధించాలా. తేరం వచ్చిన రూపాయి కాదు బాబు, ఇది నా కష్టార్జితం. రూపాయి కింద పడితే వాడు ఏం చేస్తాడంటేనే ఎతికి కళ్ళ కత్తుకొని జోలేస్తాడు. ఎరా రూపాయి కోసం అదే 1000 దొరికితే శ్రాష్టాంగ పడేవాడిగా అంటాడు. అది కాదు అక్కడ పాయింట్. వాడి కష్టార్జితం ఆ రూపాయి, అది పోతే రూపాయనే కదా అనుకోడు. ఏమండి అటువైపు సీటు వైపు ఏమైనా రూపాయి పడింది తెలుసు, జోలో నుంచి పడింది తీస్తుంటాడు. ఏదో కనపడలేదు, చూడండి సార్ కొంచెం ఒకసారి లేదండి అంటే అవసరం. రూపాయి కోసం నన్ను పెద్దలు లేపుతావారంటే తప్పదు, లేవాల్సిందే. కష్టపడింది సార్, అది ఒట్టి వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు, నీవు అనేకులకు ఏం చేయబోతున్నావు?
ఇప్పుడు మనం అప్పుల్లో కొరకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే ఈయనేమంటున్నాడు, నువ్వు అనేకులకు ఇదే అదృశ్యమైనదంటే. దృశ్యంలో ఏముంది? అప్పు ఉంది. అదృశ్యంలో ఏముంది? ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఉంది. అక్కడ నువ్వు చేసే పని నేను ఆశీర్వదిస్తా. నీ ప్రయత్నం అది కూడా ఉందండి, ప్రయత్నం కూడా ఉంది. నమ్మట్లేదా? 21వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. జస్ట్ పనే కాదంటే ప్రయత్నం కూడా ఏమవుతుందో చూడండి. పనే కాదు, ప్రయత్నం కూడా. ఆ కాలమందు అబీమెలెకుడు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిట్లో దేవుడు నీకు తోడైనాడు. జస్ట్ నువ్వు ప్రయత్నం ఏవైతే చేస్తావో దానికి ఏం చెప్పాడో తెలుసా? ఎన్ని విఫలమైపోయినా నువ్వు ఏకాగ్రతతో ఆయన మాట విని విశ్వాసం ఉంచితే ప్రతిదీ సఫలమవుతుంది. 39వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. ఆదికాండం 39 3వ వచనం. కీర్తన 24వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలపరచననియు. కాబట్టి అతడు చేసినదంతయు సఫలము. నమ్మితే, విశ్వసిస్తే విఫలం కూడా ఏమవుతుందంట? సఫలం. కీర్తన 24వ వచనం. ఇక నరుడా, నీ కోరిక ఏంటి అని అడిగాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము. నీ ఆలోచననే సఫలం. నువ్వు పని చేయొద్దంట. జస్ట్ నీకు మనసులో తలంపు పడితే చాలు. ఆ థింకింగ్ ఏదైతే వస్తుందో ఆ థింకింగ్ను కూడా దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. ఇవన్నీ జరగాలంటే ఏంటిది? నీ శ్రమ, నీ కష్టం తెలుసు, నీ వేదన, నువ్వు ఎవరి చేత హింసించబడుతున్నావో, ఎవరి చేత ధూళనాడుతున్నావో, ఎవరి చేత అవమానపరచబడుతున్నావో, గాయపరచబడుతున్నావో, ఈ అవమానం నేను భరించలేను అనుకుంటున్నావో, దానికి నువ్వు ఎంత అవమానం పొందావో అంత బ్లెస్సింగ్ ఉందంట. 61వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 61:7. అది నీ శ్రమ అని తెలియడం అంటే ఇదే మర్మం. ఆయనకైనా తెలుసు అనుకుంటాం. 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఏదైతే అప్పులున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, టార్గెట్లు ఉన్నాయి, పని లేదు, వర్క్ లేదు, సైట్ లేదని బాధపడుతూ ఉన్నామో, అవమానపరచబడుతూ ఉన్నామో, నీ బతికి చెల్లవల్లో ఏం చేయలేవు, ఇంతే అని దేవుడు అంటున్నాడు. రెట్టింపు నువ్వేం పొందబోతున్నావు? ఘనత. అంటే రెట్టింపు నువ్వు హానరబుల్ చేయబడుతున్నావు. ఘనత అంటే తెలుగులో ఘనత ఉంది, ఆంగ్లంలో ఏమని చదువు పథకాలు దాన్ని? హానరబుల్. ఉరి శిక్షని రద్దు చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉందంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హానరబుల్. ఆయనకున్న అథారిటీ అది, ఆయనకున్న హోదాది. ఆయన తలుచుకుంటే ఏమైనా. నేను మంత్రిలా, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని, నేను హోంమంత్రిని, నేను అమలుపరిచింది రద్దు చేసే పవర్ ఈ దేశంలో ఎవరికి ఉందంటే హానరబుల్ ప్రెసిడెంట్కి ఉంది. ఆయన ఎవరంట? మరి హానరబుల్ ప్రెసిడెంట్కి ఇంత పవర్ ఉంటే దేవుడికి ఉండదా? మన తల రాతను క్షణాల్లో మార్చగలడు. మన వైభవాన్ని ఉన్నత శిఖరం మీద ఉంచగలడు. మన సమస్యలు, మన అప్పులు, మన బాధలు ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో ఆయన పాదాల మీద పడాలి. అదే మనం చేయవలసింది. నీ ఎంత నమ్మకం ఉంచుతా, నీ మాట వింటా, నీకు లోపడతా. ఇదిగో నా కష్టం, నా బాధ, నా ఇబ్బంది. ఒక మాట ఉందండి, నీ సమస్యలన్నీ పేపర్ మీద రాసుకో. ఏంటిది అది?
నీ సమస్యలన్నీ పేపర్ మీద రాసుకో. మోకరించి 5 నిమిషాలు 10 నిమిషాలు టైం కేటాయించుకొని మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సన్నడితే నీ సమస్యకి దేవుడి ద్వారా వేరే వైపు తెరిచి రెడీగా ఉంచుతాడు. నమ్మట్లేదా? ఒకసారి యెషయా గ్రంథం 39 అధ్యాయము 15, 10, 17 గంటలు. అటువైపు కింద ఉంటుంది. దాన్ని యెహోవా సన్నిధికి 21 సన్నిధికి తెచ్చి విప్పి పరిచి అని ఉంటుంది. ఆ కింద లైన్లో నిలువు గీతకి ఎడమవైపు హిజ్కియా. అదేంటి మన పేపర్ చెప్తున్నాం, అక్కడే ఉండాలి. అదే మరి హిజ్కియా అది చరిత్ర 21, 27 ఆ కింద భాగం చూడు. దాని యెహోవా సన్నిధికి తెచ్చి ఎన్నో వచ్చిన ఉంది చదివే. మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయేదను అడిగి ఉండను. చదువు. ఆ కాలమందు బబులోను రాజును బలదాన కుమారుడైన ఎన్నో చేయమది 38 చివరి వచనం చదువు. 38వ అధ్యాయం పేపర్ తిప్పైతే 37 చూడు. 39 కరెక్ట్ కానీ వచ్చిన 21 కానీ. అందుకే నేను సబ్జెక్ట్ చెప్తున్నా. దాన్ని తెచ్చి పేపర్ తిప్పలేదంటే యువతలు తిప్పు కుడివైపు. దాన్ని తెచ్చి విప్పి పరిచయం ఉంటుంది అక్కడ. నీ చూపుడు వేల దగ్గర ఉంటుందయ్యా. పేపర్ తిప్పినావా? ఆ పేపర్ అక్కడ కిందకి తీసుకెళ్ళు. నీ దృష్టిని ఆ లాస్ట్కి అక్కడ చదువు. పై భాగం పైన 2-3 వచనాలు చదువు. అధ్యాయం కరెక్ట్ కాకుండా 37 చదువుకొని 37లో చూడు. చదువు 14, 20 ఖచ్చితంగా ఉంటుందా? అంటే సైట్ చెప్పినప్పుడు సైట్లో చూడాలి మీరు. పేపర్ తిప్పడం ముందుకెళ్ళి చూస్తే సరిపోతుంది. రెఫరెన్స్ గుర్తులేకపోయింది. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని అది అంటే అంత క్లియర్గా ఉండాలి. ఎంత అద్భుతమైన సబ్జెక్టు తెలుసా ఇది. మన సమస్య ఏంటి, మన అవసరం ఏంటి, మన అక్కరేంటి పేపర్ మీద రాసుకోవాలి. వాడికి ఇంత ఇయ్యాల ప్రభా, వాడికి అసలు ఇంత ఇయ్యాలా, వడ్డీని తీయాలా, వీడికి ఇంత ఇయ్యాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇవన్నీ సెట్ చేయాలా, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ప్రోగ్రామ్ చేయాలా, ఈ టార్గెట్ చేయాలా, ఇదిగో నాకు ఈరోజుకి ఇంత ఖర్చు ఉంది, ఇంత అవసరం ఉంది. ఖచ్చితంగా ఏం చేయాలంట? పేపర్ మీద రాసి ఎక్కడికి వెళ్ళాలా? వడ్డీలకి ఇచ్చిన దగ్గర కాదు, బ్యాంకుల దగ్గర కాదు, దాని ఏమంటారు ఫైనాన్షియల్ దగ్గర కాదు. ఎక్కడికి పోవాలంటే ముందు దేవుని సన్నిధికి పోవాలి. అంటే భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి, వైరాగ్యంతో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మన సమస్య ఆయన సన్నిధిలో విప్పి ఆ చిట్టి విప్పి పరిచి అప్పుడు అడగాలంట. నా సమస్య ఇది, నా అవసరం ఇది, నా అక్కర్ ఇది. ఇక్కడ ఏమన్నాడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సక్సెస్ సఫలపరచును గాక. చూడండి 37వ కీర్తన 4వ వచనం. 37వ కీర్తన 4వ వచనం. నీ శ్రమ, నీ కష్టం, నీ అవసరత దేవుడికి తెలుసనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము. 1, 2 కాదంట, ఇందులో ఎన్నెన్నో రాసుకో. అంటే నీకు కలిగిన తలాంతుల మీద, నీకు కలిగిన పవర్ మీద, నీకు కలిగిన హోదా మీద, నీకు కలిగిన నోటి వాక్శక్తి మీద ఆధారపడకూడదంట. వాటిని బట్టి సంతోషించకూడదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను, అది పెద్ద లెక్క కాదు. అన్ని ద్వారాలు మోయబడతాయి, అన్ని ద్వారాలు మోయబడతాయి. ఒకే ఒక ద్వారం తెరిచి ఉన్నది. నేను అటు పోనాలనుకుంటే అది నీ ఇష్టం. తెరవబడిన ద్వారం అయితే మనం ఇప్పుడు ఏం చేయాలా? వెళ్ళాలి. అదే సరైనది.
అక్కడ ఏం చేస్తాడంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఇక్కడ ఏం చెప్పాడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయంలో ఉన్న వాంఛ అంటే నీకు ఎంత నీడ్ ఉందో, ఎంత అవసరం ఉందో, ఎంత అక్కర ఉందో, ఎంత ఇబ్బంది ఉందో, ఎంత టార్గెట్ ఉందో, ఎంత సైట్ కావాలో అవన్నీ కూడా తీరుస్తాడు. ఒకవేళ ₹1,00,00,000 కావాలా, ₹1,00,00,000 నువ్వు అడగచ్చు, కానీ ₹1,00,00,000 డీల్ చేసే కెపాసిటీ నీకు ఉండాలి. ఆ డబ్బులు చూస్తే మామూలు ఇంత డబ్బా అని ప్రాణం విడిచి చచ్చే పరిస్థితి కూడా దాన్ని డీల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. కొంతమంది ₹100 ఇస్తే అట్లా పోయి టచ్లోపల వాడు అవజేసి ఉంటాడు. కొంతమంది ₹10 ఇస్తే 4 రోజులు దాచుకుంటాడు. కానీ ఖర్చు పెట్టలేడు. ఆడికి ఎంత ఇచ్చినా ఉపయోగం వీడనుకో, ఆడు ఖర్చు పెట్టేవాడికైతే ఇప్పుడు ఇస్తావు కానీ నాకు ఇవ్వవేంటి అనుకుంటాడు. కాబట్టి ఇది పెద్ద మర్మం. అంటే దాన్ని డీల్ చేసే కెపాసిటీ దేవుని అడగటం, ఆయన ఇవ్వాలనుకుంటాడు. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు, అలా మనవడు పుట్టాడు అనుకో, 3 ఏళ్ళు ఆడికి మాటలు వస్తున్నాయి. వాడు బయట ఆడుతుంటే ఫ్లైట్ పైకి వెళ్ళింది అనుకో, తాతయ్య నాకు అది కొనిపెట్టవా అని అడుగుతాడు. అనిల్ అంబానీ కొంటాడా? ఇంకేముంది, నా మనవడు అడిగాడు ఇన్ని కోట్లు ఉన్నాయని కొంటాడా? షాప్కి తీసుకెళ్ళి తాతయ్య నాకు ఇదొద్దు అది కావాలా అంటే, అది దానికి ఒక వయసు ఉంది, దానికి ఒక టైం ఉంది. ప్రస్తుతానికి దీంతో అర్థమైందా? ఇదే వయసు ఆడుకునే వయసు, దాన్ని ఆపరేటింగ్ చేసే వయసు లేదు. అందుకని మనం అడిగినప్పుడు కూడా దాని కెపాసిటీ మనకు ఉండాలి. ఇప్పుడు నేను ఎంత అడుగుతున్నా తెలుసా? దేవుని 10 కోట్లు అడుగుతున్నాను. ఏంటది? ఎంత? ఏం చేయడానికి అంటావా? 10 కోట్లు 2 చోట్ల సైట్ కొనాలి. ఇక్కడ సైటు 40 లక్షలు 50 లక్షలు దాకా ఉంది ఒక ఎకరం. దాంట్లో మందిరం కట్టాలంటే మళ్ళీ ఒక 50-60 లక్షలు అవుతుంది. అంటే 1 కోటికి అవుతుంది. మనకు 600 మంది ఒకేసారి భోజనం చేయాలంటే టేబుల్స్ 150 టేబుల్ కావాలి. అంటే ఒక టేబుల్కి 4 కుర్చీలు వేస్తాం, 600 కుర్చీలు. ఇప్పుడు 36x36 రౌండ్ గొడుగులు ఒక 6 టెంట్లు కావాలి. అర్థమవుతుందా? 5 నుంచి యూత్ క్యాంప్ పెడితే, కాన్వకేషన్స్ పెడితే 15,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయాలంటే దాని పాత్రలు కావాలి, బకెట్లు కావాలా, ప్లేట్లు కావాలా, గరిటెలు కావాలా. ఇవన్నీ అద్దెకి తెచ్చుకోకూడదు, కిరాయికి. ఇవన్నీ మన దగ్గరనే ఉండాలి. ₹1 కూడా మనం వృధా చేయకూడదు. కనీసము ఒక 1000 గ్లాసులు 1000 ప్లేట్లు కూడా ఉండాలి. వీపీఎస్ పెట్టినప్పుడు ఆ పిల్లలు ప్లేట్లు ఎత్తి తినడం ఈజీ. మరి ఏందనుకున్నారు టార్గెట్? కాబట్టి ఏదైతే ఎబ్రోన్లో కాన్వకేషన్స్ 86తోనే లాస్ట్, మనం అంత కాన్వకేషన్స్ పెట్టకపోయినా మినీ కాన్వకేషన్స్ అంటే యూత్ క్యాంపులో 15,000 మంది ఈజీగా వస్తున్నారు. కాన్వకేషన్స్ పెడితే అప్పుడు యూత్ వస్తారు, పేరెంట్స్ వస్తారు. సో ఒక 20,000-25,000 మంది మనం టార్గెట్ చేసుకుంటే మరి వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయడానికి వంటలు చేయగలగా? అందుకే కనీసం 10 కోట్లు ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం అయితే ప్రార్థన చేస్తున్నా, నీ హృదయ వాంఛలు, వాంఛ కాదు, నీ హృదయ వాంఛలను తీర్చు. ఇది నా భార్య, పిల్లలు, కుటుంబం, నాన్నదమ్ములు, అక్కచెల్లెల కోసం అడిగేది కాదు. కాబట్టి ఇది సచ్చినట్టుగా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి చేయాల్సిందే. టార్గెట్ ఏంటిది? అది టార్గెట్. నా టార్గెట్ ఇది. నాకు ఎక్కడ కావాలి ప్రభా?
ఒక కుంట ₹1,00,000 నాకు అనవసరం, ఒక కుంట 10 లక్షలున్నా నాకు అనవసరం. నాకు మాత్రం ఒక ఎకరా, అది 10,000కి ఇస్తావో ఎకరని, 50,000 లక్షలకి ఇస్తావో, ₹1,00,00,000 ఇస్తావు, నాకు అనవసరం. నాకు కావాల్సింది ఎంత? నాకు టార్గెట్ సైట్, దాని కాస్ట్తో పడి కనీసము డీజిల్ 9 సీటర్స్ ఒక వెహికల్, రెండోది 36 సేవకులు కూర్చోగలిగినటువంటి ఒక బస్సు, ఈ సామాన్లు అటు ఇటు మార్చడానికి ఒక ట్రాలీ, వెహికల్, ట్రక్కు. చూసారా? కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఒక బుక్ రూమ్, ఒక ఆఫీస్ రూమ్, ఇన్నిటి కొరకు ఒక ప్లాన్, ఒక నమూనా వేసి అవి అదృశ్యంలో చూస్తున్నాం. దృశ్యంలో ఏవి కనపడతలేవు, అదృశ్యంలో చూస్తున్నాం. ఒకరోజు దేవుడి వాటన్నిటినీ ఇస్తాడు. అది పొందాలి నేను, దాన్ని నేను చూడాలి, అది నేను చూడాలి. కాబట్టి నీకున్న అప్పు ఎంత, నీకున్న అవసరం ఎంత, నీ టార్గెట్ ఎంత, ఒక నెలకి నీ కుటుంబానికి అయ్యే ఖర్చు ఎంత, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను. కాబట్టి నా పర్సనల్ డబ్బులు ఎలాగైనా దేవుని కొరకు నేను ఖర్చు పెట్టాలి. నువ్వు తీసుకోవాలి అని కోరుకుంటున్నప్పుడు నువ్వు ఇచ్చుకోవాలంట. ఏం రాశాడు వివేకానంద? నువ్వు పుచ్చుకోవాలి అనుకుంటే ముందు ఇచ్చుకోవడం కూడా నేర్చుకోవాలి. సలిగి ఇచ్చుకున్నావు అనుకో, అది కూడా అట్లాగే వస్తుంది. కాబట్టి నా టార్గెట్ ఏంటిదంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట ధన్యత. అది నా దేవుడు నాకు నేర్పినాడు. ఓల్డ్ అన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, ఇన్ని చోట్ల రూము కిరాయి తీసుకొని పరిచయం ప్రారంభిస్తే కనీసం నెలకి 50,000 నుంచి 70,000 రూపాయలు నిత్యావసరం ఉంది. ఎవరి కోసం ఇది? నా పర్సనల్ కోసం కాదు. కాబట్టి దేవుడు ఇస్తాడు. చిన్న చిన్న విషయాల్లో మనం భయపడకూడదు. ఇప్పుడు మనం స్నానానికి వెళ్ళాలయ్యా, బకెట్ నీళ్ళు పెట్టుకున్నాం, జగ్గు నీళ్ళకి భయపడతామా? నీళ్ళ కోసడానికి జగ్గు నీళ్ళకి భయపడితే బకెట్ నీళ్ళు ఎప్పుడు స్నానం చేస్తాం? ఎప్పుడు చేయలేము మన జీవితంలో. కాబట్టి మనం స్నానం సంపూర్ణంగా ఆచరించాలి. ఏదో ఖర్చు దాంట్లో ముంచుకొని తూర్చుకొని స్నానం కాదు, అది కూడా స్నానమే. అది కాదు, ఆ బకెట్ నీళ్ళన్నీ మనము సంపూర్ణ స్నానం చేయాలి. కాబట్టి జగ్గు నీళ్ళకే ఈరోజు మనము ₹1,00,000 డీల్ చేయలేకపోతే, 2 లక్షలు డీల్ చేయలేకపోతే, 5 లక్షలు డీల్ అప్పుడు డీల్ చేయలేకపోతే, రేపు ₹1,00,00,000 డీల్ చేసే కెపాసిటీ మనకు రాదు. కాబట్టి మనం గ్రహించాలి, అది పెద్ద లెక్కలు అది కాదు. నాకు కష్టమే, నాకు అసాధ్యమే, కానీ నా దేవునికి నాకు అసాధ్యమే, కానీ నా దేవునికి సాధ్యం. ఈ బరువు నేను మొయ్యలేను, నాకు అసాధ్యమే, కానీ నా దేవునికి సాధ్యం. ఇది నాకు కష్టమే, ఇది నాకు ఇబ్బంది, శ్రమను నేను భరించలేకపోతున్నాను, ఈ వేదన నేను భరించలేకపోతున్నాను. అందుకేమంటున్నాడు ఏమంటాడు తెలుసా? 55 కీర్తన 22. నీ శ్రమ, నీ కష్టం గురించి మాట్లాడుతున్నాడు. కీర్తన 55:22. నీ భారము ఆయన మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఇంక నిన్ను ఆదుకునేవాడు ఎవడు లేడు. అనుకుంటాం మనం, కానీ వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారని ఎవరు ఆదుకునే పరిస్థితులు ఉండవు. సమయం వచ్చినప్పుడు అందరూ బయటపడతారు. నేను అట్ట అనుకోలేదు అన్న, అట్ట అనుకోలేదు బావ, అట్ట అనుకోలేదురా మామ, అట్ట అనుకోలేదు అక్క, అడ్జస్ట్ అయిపోతుంది అనుకున్నాను. అవన్నీ నాకు అనవసరం.
రోజు నీకు ఎట్టిచ్చానో ఈరోజు నాకు అట్టి ఆదుకుంటారనుకుంటాం మనం. ఆదుకోరు, అడ్డుకుంటారు. ఆదుకోవడానికి బదులు అడ్డుకుంటారు. అప్పుడు మనం ఈ బతకడి కంటే సావడం మంచిది అనిపిస్తుంది. మనల్ని ఆదుకునేవాడు మనసు పెట్టి ఆయన సన్నిధిలో గడిపితే అప్పుడు ఖచ్చితంగా మన అవసరం దేవుడు తీరుస్తాడు. చిరుచిని చదువుమా 41వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. నీ శ్రమ నీ కష్టం నేను ఎరుగుదలని ఏం చెప్తున్నాడు చూడు. నీ అవసరత టార్గెట్ నీ అక్కర అని తెలుసు, అందుకే నేను ఆదుకుంటానంటున్నాడు. 41:11 వచనం. నీ దేవుడైనా యెహోవానగు నేనే భయపడకు, నేను నీకు హెల్ప్ చేస్తా, నేనే భయపడద్దు, డోంట్ వెరీ బీ నాట్ అంటున్నాడు, ఫియర్ నాట్ అంటున్నాడు. నేను సహాయం చేసేవాడిగా ఉన్నా. ఎవరు నిన్ను ఆదుకోలేదా? ఎవరు నీకు సహాయపడలేదా? ఎవరు నీ అవసరం తీర్చలేదా? ఎన్ని రోజులు తిరిగావు, ఎన్ని గంటలు తిరిగావు, ఎన్ని వారాలు తిరిగావు, ఎంత ప్రయోగాలు చేసావు? ఆయన అంటున్నాడు, నా వైపు చూడు, నా వైపు తిరిగి, నేను నిన్ను ఆదుకుంటా, నీకు సహాయం చేస్తా. చదువు. సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని పురుగు వంటి యాకోబు అక్కడ మన పేరు పెట్టుకొని చదువుదాం. అక్కడ స్టీఫెన్ పాల్, అక్కడ హరి, ఇట్లా పేరు పెట్టుకొని చదువుతాం. జాషువా పురుగు వంటి ఏమి చేత కానీ అని అర్థం. చదవని తర్వాత కంటిన్యూ చేయండి, పూర్తి చేయండి. భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను కానీ సెలవిచ్చుచున్నాను. నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడే. 10వ వచనం ఉన్నట్టు చూడండి. 10లో చదువు. అక్కడ 6-7 పాయింట్లు ఉంటాయి. బూదిగంధముల నుండి నేను పట్టుకొని కొనల నుండి, అక్కడ మన పేరు పెట్టుకొని చదవాల. పిలుచుకుని వాడా అనున్న చోట మన పేరు పెట్టుకొని చదువుకోవాలి. పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించలేదు. అపేక్ష ఉంది నీకు మీద నాకు. అందరు నిన్ను ఉపేక్షించవచ్చు, కానీ నీ మీద అపేక్ష కలిగిన వాడిగా ఉన్నా. నీ మీద నాకు ఎఫెక్షన్ ఎక్కువైపోతుంది, స్పెషల్ ఎఫెక్షన్ ఉంది మన ఇద్దరికి అంటున్నాడు ఆయన. ఉపేక్షింపలేదు కానీ ఏర్పరచుకుంటుని నీతో చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనైనా, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేయబడను, నేను ఆదుకుంటా. అడ్డుకునే వాళ్ళు ఎంతో మంది ఉండగా ఈయన అంటున్నాడు, అందుకే చెప్తున్నాడు, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, నేను నిన్ను ఆదుకుంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను అప్పులలో నుంచి విడిపిస్తా. ఆశీర్వాదకరంగా ఏ చెయ్యితే అనేకుల చోట పోయి చేయి చాపిందో అదే చెయ్యిని ఇప్పుడు అనేకులకు నీ చెయ్యిని ఎలా ఉంచాలనుకుంటాడు? పైన ఎలా ఉంచాలనుకుంటాడు? అప్పు ఇచ్చే స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు. టార్గెట్ రీచ్ అయిన స్థాయిలో, సైట్లు పొందే స్థాయిలో, ఎక్కడ కూడా అప్పులు లేకుండా, రేషన్ షాపులో కానీ, పాల బిల్లు దగ్గర కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ, అన్నింటిలో దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చి నిన్ను ఆదుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, నీ శ్రమ నీ కష్టం నాకు తెలుసు, నేను తప్ప నిన్నెవడు ఆదుకోలేడు. ఆయన ఎలా ఆదుకుంటాడంటే డైరెక్ట్ మనిషిగా రాడు, ఎవరినో ప్రేరేపిస్తాడు. నువ్వు ఎన్ని అడిగి ప్రయోగాలు చేసి విఫలమైపోయావో ఎవడో సల్లుగా వస్తాడు, అయ్యా మామ బావా ఈ డబ్బు నీ దగ్గర ఉంచురా, నేను అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకుంటాను. కానీ నీ అవసరం మాత్రం తీరుతుంది. ఏదో రకంగా ఏ ఫైనాన్స్ లేకుండా, ఏ అప్పు లేకుండా, ఏ వడ్డీ లేకుండా దేవుడు మరొక వైపు నుంచి నీకు సహాయము చేస్తాడు. నువ్వు ఆయన్ని నమ్మితే నీకు సహాయం ఎలా వస్తుంది తెలుసా?
వేరొక దిక్కు నుంచి నీ దగ్గరికి సహాయం వస్తుంది. నువ్వు శ్రద్ధ కలిగి ఆయన మీద ఉండాలి. అదే జరిగితే నేను మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఇంక ఈ దేవుని కొరకు నా జీవితం అంకితం చేస్తాను. ఒక వడంబడిక చేసుకోవాలి. దాన్ని ఏమంటారు? ఒక వడంబడిక చేసుకోవాలి. ఒక కాన్ఫిడెన్స్, ఒక తీర్మానం, ఒక డెసిజన్ తీసుకోవాలి. అద్భుతంగా నువ్వు ఈరోజు డెసిజన్ తీసుకుంటే ఈరోజే నీ సమస్య తీరుతుంది. 10 ఏళ్ళకి తీసుకుంటానంటే 10 ఏళ్ళ వరకు అట్లే ఉండదు అది. కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. ఆయన నిన్ను ఎలా ఆదుకుంటాడో, నిన్ను ఎలా సక్సెస్ చేస్తాడో, నీ ఎలా తలెత్తుకునేలా చేస్తాడో, విజయం ఇస్తాడో అది దేవుడు చూసుకుంటాడు. అది మన పని. అదే అదృశ్యమైన దాన్ని చూడటం అంటే అది విశ్వాసం వలన సాధ్యమవుతుంది. ఆయన మన ప్రతి అవసరత అక్కడ తీరుస్తాడు. ఆయన సమర్థుడు. ఆయన అసమర్థుడైతే మనం అసమర్థులమే. ఇక దేవుడు కూడా మనలాంటి అనుకుంటే ఆయన ఎందుకు సమర్థుడు అవుతాడు? కాబట్టి ఆయన సమర్థుడు. మనం సంపూర్ణంగా ఒక నిర్ణయం తీసుకుందాం ఆయన మీద ఆధార. ప్రభువా, పరిచయ విషయాల్లో, నీ సన్నిధిలో గడిపే విషయంలో, వచ్చిపోయే విషయంలో సంపూర్ణంగా నీ మాట వింటా, నీకు లోపడతా, ఏకాగ్రత ఉంటా, శ్రద్ధగా వింటా, శ్రద్ధగా నీకు లోపడతా, నీ పరిచయం చేస్తా. నన్ను కూడా ఆశీర్వదించు. నా టార్గెట్ రీచ్ ఇచ్చి అప్పిచ్చే స్థాయిలో నన్ను ఉంచు ప్రభు. నువ్వు తలుచుకుంటే ఏమైనా ఈజీగా చేసుకున్నాడు, సక్సెస్ అయినాడు. ఎస్తేరు చేసింది, సక్సెస్ అయింది. యూదులకు సహాయం వేరే దిక్కు నుంచి వస్తుంది. కలవరపడాల్సిన పనుల ఆయన ఆదుకుంటాడు, ఆయన సహాయపడతాడు, ఓదారుస్తాడు. 51 అధ్యాయం యెషయా గ్రంథం 12 ఈ బాధ నుంచి ఎవ్వడు తీర్చలేడంట, ఆయన ఒక్కడు తప్ప. యెషయా 51:12 నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. నేను మిమ్మల్ని ఓదార్చువాడను. చదవడం కరెక్ట్ చదవాలి, స్ట్రాంగ్గా చదవాలి. అది నేనే అంటే అర్థం ఏంటో తెలుసా? నేను తప్ప వేరొకడు లేడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. అంటే అప్పులు ఇచ్చాడు, వాడిచ్చాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వాడికి భయపడద్దు అని చెప్తున్నాడు. వాడు కూడా ఒకరోజు చనిపోతాడు. కాబట్టి మనం చావాల్సిన అవసరం లేదు. నీ సమస్యను దేవుడు పరిష్కారం చేస్తాడు. నీ అక్కడ దేవుడు పరిష్కారం చేస్తాడు. నేను సర్వ సమృద్ధిలో ఉంచుతాడు, అప్పిచ్చే స్థాయిలో ఉంచుతాడు. కాబట్టి నేనే మిమ్మల్ని ఓదార్చు, నేనే మిమ్మల్ని ఆదుకుంటా, నేనే మీకు సహాయము చేస్తాను. మా గురించి వచ్చిన ప్రార్థన చేస్తాను. చేజు మా తండ్రి, జీవాధిపతి దేవ, అమ్మ తండ్రి ప్రభావ, వాక్యం ద్వారా తండ్రి మాట్లాడుతూ వచ్చావు. అమ్మ తండ్రి ప్రభుని దాసుని